హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ లేటెస్ట్ జాబ్ రిక్రూట్మెంట్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, మనకి సిఈఎస్ఆర్కి సంబంధించి టాటా ఇన్స్టిట్యూట్కి సంబంధించి నోటిఫికేషన్ వచ్చేసి విడుదల అయితే చేయడం అయితే జరిగింది. సో దీనికి సంబంధించి పూర్తి సమాచారం అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఫ్రెండ్స్. సో ముందుకు వచ్చేసి మన వీడియోని ఒక లైక్ అయితే చేయండి. అదేవిధంగా ఛానల్ని కొత్తగా విజిట్ చేసుకుంటే సో ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. సో ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, ముందుకు వచ్చేసి వేకెన్సీస్కి సంబంధించి ఇక్కడైతే చూసుకోవచ్చు. మనకి వేకెన్సీస్కి సంబంధించి ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్కి సంబంధించి, అదేవిధంగా సివిల్ అవరేసర్ ఆఫీసర్కి సంబంధించి, నెక్స్ట్ మనకి డేటా ఎంట్రీ ఆపరేటర్కి సంబంధించి ఇక్కడైతే చూసుకోవచ్చు. అదేవిధంగా ఫీల్డ్ కోఆర్డినేటర్కి సంబంధించి ఇక్కడ వేకెన్సీ వచ్చేసి భర్తీ అయితే చేయడం అయితే జరుగుతుంది. సో వీటికి సంబంధించి ఇక్కడ వేకెన్సీకి సంబంధించి ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్కి సంబంధించి 50, అదేవిధంగా సివిల్ ఆఫీసర్కి సంబంధించి 10, డేటా ఎంట్రీ ఆపరేటర్కి సంబంధించి 5 వేకెన్సీస్, ఫీల్డ్ కోఆర్డినేటర్కి సంబంధించి ఒక వేకెన్సీ వచ్చేసి భర్తీ అయితే చేయడం అయితే జరుగుతుంది. సో నెక్స్ట్ దీనికి సంబంధించి టైం పీరియడ్ వచ్చేసి మనకి 2 months వచ్చేసి ఉండడం అయితే జరుగుతుంది. సో అదేవిధంగా దీనికి సంబంధించి శాలరీస్ ఇక్కడైతే చూసుకోవచ్చు. మనకి ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్కి సంబంధించి 20 నుంచి 25,000 లోపు వచ్చేసి శాలరీ అనేసి అయితే ఉండడం అయితే జరుగుతుంది. అదేవిధంగా సివిల్ ఆఫీసర్కి సంబంధించి 25 నుంచి 30,000, అదేవిధంగా డేటా ఎంట్రీ ఆపరేటర్కి సంబంధించి 25 to 30,000 వచ్చేసి శాలరీ అనేసి అయితే ఉండడం అయితే జరుగుతుంది. ఫీల్డ్ కోఆర్డినేటర్కి సంబంధించి 40,000 ఉండడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. అకామిడేషన్కి సంబంధించి ఫుడ్ అండ్ ఫీల్డ్ వర్క్ ట్రావెల్ అరేంజ్మెంట్కి సంబంధించి ఇక్కడ సో దీనికి సంబంధించి మనకి ఫ్రీ ఫుడ్, అదే విధంగా ట్రావెల్కి సంబంధించి సో ఇక్కడ అయితే చూసుకోవచ్చు ఫ్రెండ్స్. సో మనకి ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్కి సంబంధించి ఎలిజిబిలిటీ క్రైటీరియాకి సంబంధించి ఇక్కడ చూసుకోవచ్చు. ఎనీ గ్రాడ్యుయేట్ ఫ్రెండ్స్, సో మన ఏదైనా డిగ్రీ చదువుకున్నటువంటి అభ్యర్థులు వచ్చేసి దరఖాస్తు అయితే చేసుకోవచ్చు. లైక్ సోషల్ సైన్స్, అదేవిధంగా సోషల్ సైన్స్కి సంబంధించి ఇంజనీరింగ్, ప్రాబబ్లీ పోస్ట్ గ్రాడ్యుయేట్కి సంబంధించి ఇక్కడైతే చూసుకోవచ్చు. అదేవిధంగా దీనికి సంబంధించి మనకి ఫ్లూయెంట్ ఇన్ హిందీ స్పీకింగ్కి సంబంధించి అండ్ హిందీ రైటింగ్కి సంబంధించి ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్కి సంబంధించి సో దీనికి సంబంధించి ఎలిజిబిలిటీ కండిషన్కి అయితే ఇక్కడైతే చూసుకోవచ్చు ఫ్రెండ్స్. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి సివిల్ ఆఫీసర్కి సంబంధించి ఇక్కడ ఏదైనా డిగ్రీ చదువుకున్నటువంటి అభ్యర్థులు వచ్చేసి దరఖాస్తు అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో దీనికి సంబంధించి సివిల్ ఇంజనీరింగ్కి సంబంధించి పోస్ట్ గ్రాడ్యుయేట్ వచ్చేసి, అదేవిధంగా సైన్స్ అండ్ సోషల్ సైన్స్కి సంబంధించి, నెక్స్ట్ మనకి ఇంజనీరింగ్కి సంబంధించి అభ్యర్థులు వచ్చేసి దరఖాస్తు అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇంకా నెక్స్ట్ మనకి డేటా ఎంట్రీ ఆపరేటర్కి సంబంధించి ఇక్కడైతే చూసుకోవచ్చు. మనకి ఎలిజిబిలిటీ కండిషన్కి సంబంధించి ఎనీ గ్రాడ్యుయేట్ ఫ్రెండ్స్, సో మీరు ఏదైనా డిగ్రీ చదువుకున్నటువంటి అభ్యర్థులు వచ్చేసి దరఖాస్తు అయితే చేసుకోవచ్చు. సో దానికి సంబంధించి సైన్స్ అండ్ సోషల్కి సంబంధించి, అదేవిధంగా ఇంజనీరింగ్ సంబంధించి సో ఏదైనా డిగ్రీ పొందినటువంటి అభ్యర్థులు వచ్చేసి దరఖాస్తు అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ప్రొఫెన్సీ ఇన్ యూజింగ్ కంప్యూటర్స్ ఇంక్లూడింగ్ సాఫ్ట్వేర్ లైక్ ఎంఎస్ ఆఫీస్, ఎంఎస్ వర్డ్కి సంబంధించి, ఎక్సెల్కి సంబంధించి సో ఇక్కడైతే చూసుకోవచ్చు. మనకి డేటా ఎంట్రీ డిప్లొమా సర్టిఫికేట్కి సంబంధించి కంప్యూటర్ మీద అవగాహన ఉన్నటువంటి అభ్యర్థులు ఖచ్చితంగా అయితే దరఖాస్తు అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సో మీరు డిగ్రీ చేసినటువంటి అభ్యర్థులకు సంబంధించి సో ఇంజనీరింగ్ చేసినటువంటి అభ్యర్థులు ఖచ్చితంగా ఈ పోస్టులకు సంబంధించి దరఖాస్తు అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అదేవిధంగా గుడ్ టైపింగ్ స్పీడ్ మినిమం 30 words per minute సంబంధించి సో ఇక్కడైతే చూసుకోవచ్చు ఫ్రెండ్స్. సో నెక్స్ట్ మనకి ఫీల్డ్ కోఆర్డినేటర్కి సంబంధించి సో దీనికి కూడా ఏదైనా డిగ్రీ ఫ్రెండ్స్. సో మనకి సైన్స్ అండ్ సోషల్కి సంబంధించి ఇంజనీరింగ్ కానివ్వండి, సో 55% మార్క్స్ వచ్చేసి ఉండాల్సి అయితే ఉంటుంది. ఈక్వలెంట్ మనకి గ్రేడ్ ఇన్ ఇన్స్టిట్యూషన్ విత్ గ్రాడ్యుయేటింగ్ సిస్టమ్కి సంబంధించి ఇక్కడైతే చూసుకోవచ్చు. సో మీరు డిగ్రీ పొందినటువంటి అభ్యర్థులకు సంబంధించి ఇదొక మంచి అవకాశం అనేసి అయితే చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ పోస్టులకు సంబంధించి ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలంటే ఇక్కడైతే చూసుకోవచ్చు. అప్లికేషన్ ప్రాసెస్కి సంబంధించి క్యాండిడేట్స్ ఆర్ రిక్వెస్టెడ్ టు సెండ్ దేర్ CV and applications to recruitment.cecrsr@tiss.ac.in. సో దీనికి సంబంధించి కేవలం ఆన్లైన్ ఇంటర్వ్యూకి సంబంధించి కండక్ట్ అయితే చేయడం అయితే జరుగుతుంది. సో 14th, 15th April సంబంధించి సో మీరైతే మెయిల్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. సో కేవలం ఒక ఇంటర్వ్యూ ఆధారంగా మీకైతే ఎంపిక అయితే చేయడం అయితే జరుగుతుంది. సో ఎటువంటి ఎగ్జామ్, ఎటువంటి స్కిల్ అనేది అవసరం అయితే లేదు ఫ్రెండ్స్. సో మీకు సంబంధించి డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంటే సో మీరు ఈ పోస్టులకు సంబంధించి దరఖాస్తు అయితే చేసుకోవచ్చు. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా దరఖాస్తు అయితే చేసుకోవచ్చు. అదేవిధంగా 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి అభ్యర్థులు కూడా ఖచ్చితంగా దరఖాస్తు అయితే చేసుకోవచ్చు. సో లాస్ట్ డేట్కి సంబంధించి మనకి 7th April వరకు అయితే లాస్ట్ డేట్ అనేసి అయితే ఇక్కడైతే చూసుకోవచ్చు ఫ్రెండ్స్. సో లాస్ట్ డేట్కి సంబంధించి 7th
ఏప్రిల్ వరకు అయితే ఉండడం అయితే జరుగుతుంది. ఈ పోస్టులకు సంబంధించినటువంటి ఎలిజిబిలిటీ కండిషన్‌కి సంబంధించినటువంటి అభ్యర్థులు ఉంటే ఖచ్చితంగా పోస్టులకు సంబంధించినటువంటి దరఖాస్తు అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ అయితే చేయండి. అదేవిధంగా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ అయితే చేయండి. అదేవిధంగా ఛానల్‌ని కొత్తగా విజిట్ చేసుకుంటే ఖచ్చితంగా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ అయితే చేయండి. సో మీకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్‌లో కామెంట్ అయితే చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.